కొద్దిగా ఫాలో అయ్యి కొద్దిగా అనుమానం వచ్చి కొద్దిగా డౌట్గా చూస్తే ఒక అబ్బాయితో మాట్లాడుతుంది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని చెప్పేసి అంటుంది. ఒక అబ్బాయితో మాట్లాడుతుంది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని చెప్పేసి అంటుంది. ఇప్పుడు మాకిద్దరు పిల్లలు ఉన్నారు. నైట్ శుభ్రం కొడతాడు. తను ఎలా కొడతాడంటే తాగేసి వచ్చి అబ్బాయి అంటే ఇష్టం సార్. ఏంటి అబ్బాయి అంటే ఇష్టం సార్. ఏంటి తను పెళ్లి చేసుకుంటావా? హ్యాపీగా ఉంటావా? ఇతను ఎటు పోయినా పర్లే, పిల్లలు ఎటు పోయినా పర్లే, సిగ్గు లేకుండా ఉండాలి. ఇతను ఎటు పోయినా పర్లే, పిల్లలు ఎటు పోయినా పర్లే, సిగ్గు లేకుండా ఉండాలి. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించుడేంద్ర పాడకం. సరే నీతో ఇంకా మాట్లాడంటే 10 నిమిషాలు గంట ఒకసారి కలిసినాం. సరే నీతో ఇంకా మాట్లాడంటే 10 నిమిషాలు గంట ఒకసారి కలిసినాం. అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 2 పిల్లలకు తల్లి అయినావు, తర్వాత ఇంకా నీకు ప్రేమ కావాలా? అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 2 పిల్లలకు తల్లి అయినావు, తర్వాత ఇంకా నీకు ప్రేమ కావాలా? అది వదిలిపెట్టేసి ఇంకొని ప్రేమించుకుంటే తిరుగుతావు. పద్ధతేనా ఇది? అది వదిలిపెట్టేసి ఇంకొని ప్రేమించుకుంటే తిరుగుతావు. పద్ధతేనా ఇది? నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేయాలి? 2 పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని అన్నాడు. మేము మాట్లాడుతుందని నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేయాలి? 2 పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని అన్నాడు. మేము మాట్లాడుతుందని. ఆ పిల్లని ఏజ్ ఎంత అమ్మా? 26 ఏళ్ళు. ఆ ఫోటోలు పంపిస్తావు నువ్వు, అవి మేన చూస్తే. ఆ పిల్లని ఏజ్ ఎంత అమ్మా? 26 ఏళ్ళు. ఆ ఫోటోలు పంపిస్తావు నువ్వు, అవి మేన చూస్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి 2 భార్యాభర్తలు, ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉందా. హాయ్ బ్రదర్. ఏం పేరు? మీ పేరు? రాము. ఓకే, మీ పేరమ్మా? పల్లవి. మీ పేరు బ్రదర్? రాకేష్. ఓకే, ఏంటి ఆన్సర్? మీ సమస్య ఏంటి? మీరు కాల్ చేయడానికి రీజన్ ఏంటి బ్రదర్? సరే, మా భార్య పల్లవి. ఈ అమ్మాయి మీ భార్య పల్లవి. ఓకే, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్? 6 years అవుతుంది. నేను ఇక్కడ జాబ్ చేస్తాను. నేను కంపెనీలో. ఏం కంపెనీ అన్న? జంబోటైల్ అని చెప్పేసి కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే. అండ్ డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఏమవుతుందంటే ఒక 6 months నుంచి ఇన్స్టాగ్రామ్ బాగా వాడుతుంది ఆమె. సోషల్ మీడియా బాగా వాడుతుంది ఈ అమ్మాయి, మా భార్య. ఈ సోషల్ మీడియా ఎందుకు అది అని చెప్తే ఎప్పుడు వినదు. సరే తీగ ఆమె సంతోషాన్ని ఏం కాదనాలి అది అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా ఫాలో అయ్యి కొద్దిగా అనుమానం వచ్చి కొద్దిగా డౌట్గా చూస్తే ఒక అబ్బాయితో మాట్లాడుతుంది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని చెప్పేసి అంటుంది. మీ వైఫ్? ఫస్ట్ ఎవరైతే అది అంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అది అని చెప్పేసి అన్నది. సరే ఫ్రెండే కావచ్చు, సోషల్ మీడియాలో తెలియని వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఆయన కూడా చెప్పిన ఇట్లా పరిచయాలు అవి ఇట్లా సోషల్ మీడియానే రాంగ్, నాకు అదే నచ్చదు, అయినా నువ్వు వాడుతున్నావు, అయినా కూడా నేను సైలెంట్గా ఊరుకుంటున్నా, ఈ పరిచయాలు ఎందుకు అది అని చెప్పేసి. నువ్వు ఫ్రెండే అయితే గింతకి ఇట్లా ఉంటాయా మెసేజ్ కాల్స్ అవి అన్నీ? ఈ టైంలో ఏ టైం పడితే ఆ టైం నైట్ షిఫ్ట్లు ఉంటాయి. రాత్రి 12కి 1కి మాట్లాడినవి కూడా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్స్ ఉంటాయి, వాయిస్ కాల్ అన్నీ అవపడతా ఉంటాయి. ఇప్పుడు ఏమైంది బ్రదర్? అసలు ఏమైంది మరి? మా భార్య ఆయనతోటి మాట్లాడుతుంది, ఆయన ఎవరో నాకు తెలియదు. దీనికోసమైనా మీకు రమ్మన్నా నేను, ఏంటిదో తెలుసుకుందామని. ఇప్పుడు ఈమె ఏంటి, నాకు ఆయన అంటే ఇప్పుడు ఇష్టము అది ఇది లవ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకిద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఎవరిని కాదనుకొని వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడ సెటిల్ అయినా. ఏదో కష్టపడుతున్నాం కదా కింద పైన అని చెప్పేసి అయితే ఈమె ఇట్లా చేసుడు. అడుగుదాం, ఏంటమ్మా ఏంది మీ ఆయన ఏం చెప్తున్నా? అదంతా ఓకేనా? కరెక్టేనా? కరెక్టే సార్, కానీ తను బయటికి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పట్టించుకోడు, ఏదైనా తెమ్మన్నా తేడు చేయడు. అసలు నన్ను చాలా ఇదిగా చూస్తాడు తను. అలాగా కాదమ్మా, గుణుకుతావేందమ్మా? చాలా విధంగా చూస్తాడంటావు. ఇప్పుడు ప్రేమించాక పెళ్లి చేసుకుని ఇద్దరు
చేసుకున్నాను మన సార్. గట్టి మాట్లాడు. పెళ్లి చేసుకున్నాను కానీ తను అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు సార్. అసలు పట్టించుకోవట్లేదు తను నన్ను. ఏం పట్టించుకోను? కూడా ఏదైనా తేవాలన్నా కూడా చిరాకు పడతాడు, ఏం చెప్పినా కూడా కోపపడతాడు, కొడతాడు, తిడతాడు. నేను ఇప్పుడు చేతిందే లేదు సార్. ఇప్పుడు అలాగే మాట్లాడతాడు సార్. నా దగ్గర మొత్తం నైట్ శుభ్రం కొడతాడు. తను ఎలా కొడతాడంటే తాగేసి వచ్చి నువ్వేం చేస్తావు? ఇంటికన్నా ఉండేది ఇంటి దగ్గర ఉంటా సార్. ఎక్కడికి మరి వెళ్ళి నిన్ను పోషించాలి, నీ బిడ్డల్ని పోషించాలి, రూమ్ రెంట్లు కట్టాలి అన్నప్పుడు నీ దగ్గర ఎట్లా ఉంటాడమ్మా? ఉండేటప్పుడు ఉంటాడు, సంసారం చేసుకునేటప్పుడు సంసారం చేసుకుంటాడు. కానీ 24 గంటలు నీకన్నా కూర్చోమంటే కూర్చుంటాడా? నేను 24 గంటలు కూర్చోమని చెప్పలేదు సార్. వచ్చినప్పుడు ఏదంటే అంటే నువ్వు తెచ్చుకో, నువ్వు రూమ్ లోనే ఉంటావు కదా అని అంటే నేను పిల్లలే చూసుకుంటానా బయట? పిల్లల్ని ఏం చూసుకుంటావమ్మా? పిల్లలు ఇప్పుడు ఎంత పిల్లలకి ఎంత ఏజ్ ఎంత? ఒకనికి 8 years, ఒకనికి 6, ఒకనికి 6, ఒకనికి 4. ఒకరికి 6 ఒకరికి 4. ఏమవుతుందమ్మా? కాదు, మామూలు పిల్లల్ని పట్టుకొని తెచ్చుకోవచ్చు, లేకపోతే ఏదో తెప్పించుకోవచ్చు, కానీ నిమ్మలంగా ఓపికతో తెప్పించుకోవాలి. ఇప్పుడు తేలేదని ఇప్పుడు అబ్బాయిని ప్రేమించినావా ఏంది? అబ్బాయి అంటే ఇష్టం సార్. ఏంటి అబ్బాయి అంటే ఇష్టం సార్. ఏంటి మాట్లాడు? నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం. తను చాలా వేధిస్తున్నారు సార్. ఇప్పుడు ఏదైనా కావాలన్నా కూడా సడన్ లో వెంటనే తెచ్చిస్తాడు నాకు. తిను నా బాధ వచ్చినా కష్టం వచ్చినా అన్ని పంచుకుంటాడు తిను. ఇప్పుడు అబ్బాయి ఎట్లా పరిచయం నీకు? ఇన్స్టాలో పరిచయం సార్. ఫస్ట్ ఇటు నీ హస్బెండ్ కడికి నువ్వు ఇటు నడు ఫస్ట్ ఇటు నడు అమ్మా. నీకు ఇన్స్టాలో పరిచయం ఈ అబ్బాయి. తనంటే నాకు చాలా మస్తు ఇష్టం సార్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. మరి తనతోటే ఉంటాను సార్. తను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. హ్యాపీగా ఉంటావా? ఇతను ఎటు పోయినా పర్లే, పిల్లలు ఎటు పోయినా పర్లే, సిగ్గు లేకుండా ఉండాలి. ఇతను ఎటు పోయినా పర్లే, పిల్లలు ఎటు పోయినా పర్లే, సిగ్గు లేకుండా ఉండాలి. పిల్లలు కాదు నన్ను కూడా చూడడు. ఏందమ్మా చూడండి, కొడతాడు సార్. ఏం కొట్టి ముందు చాలా నటిస్తున్నాడు సార్. నటిస్తుండు, నువ్వేం ఏం కావాలన్నా అబ్బాయి నువ్వు ఆగ బ్రదర్. నువ్వేంటన్నా చెప్తున్నా? నటించే అంత అవసరం నాకేమున్నది? నాకు 2 పిల్లలు సార్. నేను మార్నింగ్ డ్యూటీకి పోతే రాత్రికి వస్తాను. నేను అది 15 days అట్లా ఉండే. 15 నైట్ షిఫ్ట్ ఉంటుంది. నైట్ పోతే మార్నింగ్ వస్తాను. నేను తిట్టేంత కొట్టేంత ఎక్కడ ఉంటుంది సార్ నాకు? నేను పనికి పోమని చెప్పేసి అంటున్నా. పిల్లల్ని చూసుకుంటే సరిపోతుందనే కదా. నేను పిల్లల్ని చూసుకున్నాడు ఖాళీగా ఉన్న టైం అప్పుడు నీకు కాల్ చేసి ఏదైనా కూడా నువ్వు తేవు. మీ ఇద్దరు వాళ్ళిద్దరు మంచి సంసారం, వాళ్ళిద్దరు పిల్లమ్మల మధ్య నువ్వెందుకు వచ్చినావు? పెళ్ళైతే ప్రేమించద్దా? ఏం ప్రేమిస్తావు? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం పాడకం. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం పాడకం. ఆల్రెడీ ఆమెకు పిల్లలు ఉండరు. నాకు ఇష్టం మధ్యలో నీకెందుకు ఆయనకి ఎందుకు? ఏమి ఇష్టం? ఆమెకు నాకు ప్రేమించుకున్నా. ఇన్స్టాలా పరిచయం? 26 ఏళ్ళు హ్యాపీగా పని చేసుకుని ఏం పని చేస్తున్నావు? నేను ఏం పని చేయను, ఖాళీగా తిరుగుతాను. అది పని లేక ఇన్స్టాల్ అమ్మాయిలు ఎవరు ఉండరా ఏం సంగతి అని చూసుకుంటా. పెళ్ళైన అమ్మాయికి పెళ్ళైన అమ్మాయికి తేడా లేదు అన్న. మాకు ప్రేమకి పెళ్లికి ఏం సంబంధం ఉంది? ఏం ప్రేమరా తమ్ముడు? ఏం ప్రేమ నీ ప్రేమ? వాళ్ళిద్దరు పెళ్ళైన ఆమెకు 2 పిల్లలు, ఆమెతో నీకు ఎందుకు ప్రేమ? ఆమెకు కావాలనుకుంది, ప్రేమించుకున్నాం, మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నావు? చెప్పిన ఆమె ఆయన ఉంటే మా ఆయన ఉంటుంది, ప్రేమించా ఉంటది. అంటే మా ఇద్దరికి నిన్ను ప్రేమించాలి నువ్వు అడిగినావు? నువ్వు ఆమె చెప్పింది నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టుకున్నా. నేను ఫస్ట్ హాయ్ అని పెట్టినా, ఆమె హాయ్ అని పెట్టి తిన్నా అంటే తిన్నా. ఒకసారి మాట్లాడింది. ఒకసారి నీతో ఇంకా మాట్లాడంటే 10 నిమిషాలు, అర్ధ గంట ఒకసారి కలిసినాం. సరే నీతో ఇంకా మాట్లాడంటే 10 నిమిషాలు, అర్ధ గంట ఒకసారి కలిసినాం. తమ్ముడు నువ్వు చేసేది చాలా తప్పు. సరే నీ సంగతి తర్వాత చెప్తా. కానీ ఇప్పుడు ఏందమ్మా, ఇప్పుడు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటుంది. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని చూసుకుంటాడు. అమ్మాయి నీకు అర్థమవుతుందా? బుర్ర ఉందా? ఆ పిల్లగా నువ్వు ఏజ్ ఎంత? 26 ఏళ్ళు. అబ్బాయి ఏం పని చేస్తుండు? ప్రేమించినావు, పెళ్లి చేసుకుంటా. మరి నీ కొడుకు ఏమో అయిపోవాలి, 2 పిల్లలు అన్నావు, 2 పిల్లలు ఏమైపోవాలి, మొగుడు ఏమైపోవాలి? పోయిస్తాడా? ఏం చేస్తాడు నువ్వు? అది ఖాళీగా ఉండు. ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్న అన్ని తెచ్చి పెడుతున్నాడు. ఎట్లా తెచ్చి పెడతాడమ్మా? వాళ్ళ అమ్మ నాయన పైసలతో తెచ్చి పెడుతుండు. రోజు చూస్తున్నాడు కదా సార్. కష్టపెట్టుకుంటా తినలా కాకుండా చేస్తున్నాడు. ఏం కష్టపెట్టిండు? చెయ్యడు. నువ్వు తెచ్చుకోలే. భార్యకు చెప్పిన జవాబు అది. ఈ చీర ఎంతమ్మా? ఎంత ఉంటుంది మామూలు కాస్ట్లీ? 1000 ఉంటుంది సార్. 1000 ఉంటుంది. ఓకే, ఇది కొత్త చీర లెక్క ఉంది కదా. మామూలుగా కొంటాడమ్మా నీకు బట్టలు కొనిస్తాడా? చీరలు ఇట్లా మంచిగా
నెలకి ఎన్ని ఆగన్నా చూసుకుంటా సార్. నెలకి ఎన్ని కొనిస్తాడమ్మా అందాదా కొంటాడు సార్, నా ఇష్టం. క్యాష్ అందాదా రో మామూలు ఎన్ని కొనిస్తాడు కొంటాడు, ఒక 2-3 జతలు కొంటాడు ఒక్కదానికి. పిల్లలకి మళ్ళీ స్పేర్ గా కొంటాడు. నీకు 3 జతలు అయితే శారీస్ కానీ డ్రెస్సులు కానీ తీసుకుంటాడు నెలకి. రెంట్ ఎంతమ్మా మీకు? ఆకరిసి ఆగన్నా, నెలకు రెంట్ ఎంతమ్మా మీది ఇప్పుడు? 5,000 సార్. 5,000. ఓకే. ఇంట్లో ఇప్పుడు రోజు 1 కేజీ బియ్యం అవుతాయమ్మా? కేజీ వండుకుంటారా? కేజీ వండుకోం సార్, ఒక 1/2 కేజీ మా ఇద్దరికే కదా తిని. మళ్ళీ మార్నింగ్ టిఫిన్స్ అన్ని 1 కేజీ చేసుకుందాం. నెల ఖర్చు ఎంత వస్తుందమ్మా మీ ఇంట్లో? మా ఆయన శాలరీ 20,000 వస్తుంది సార్. అందులోనే మొత్తం అంతా కట్టుకోవాలి, చూసుకోవాలి మేమంతా. అవునా? మరి ఇప్పుడు నీకు అబ్బాయి మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 2 పిల్లలకు తల్లి అయినావు, తర్వాత ఇంకా నీకు ప్రేమ కావాలా? అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 2 పిల్లలకు తల్లి అయినావు, తర్వాత ఇంకా నీకు ప్రేమ కావాలా? అదే ఆయన కాక అట్లుండు. వేరే వాడైతే ఏం చేస్తాడు తెలుసా? ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు, నెట్టేసి ఇంకో దాన్ని తీసుకొచ్చుకుంటాడు పిల్లల్ని నిన్ను వదిలిపెట్టి. ఆయనకి ఇంకా హ్యాపీ కదా, నువ్వు పోతే పోనీ అనుకుంటాడు. ఆయన నీ మీద ప్రేమ ఉంటే కదా ప్రేమించి పెళ్లి చేసుకునే కదా. ఏం టార్చర్ అమ్మా? ఇప్పుడు కాదు, ఒక నిమిషం ప్రేమించి పెళ్లి చేసుకుని బయటకు వచ్చారు, ఎవరు చూసుకుని ఇన్ని రోజులు? మనకి ఇన్స్టా ఎందుకమ్మా? ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటా ఇంకో లవ్వా ప్రేమ కావాలి అమ్మ నీకు? 2 పిల్లలకి ఉన్నాక మీ 2 భార్య భర్తలు ఉంటే మీ 2 చక్కగా ఉండాలి, మీ 2 గొడవలు పెట్టుకున్నా కాదమ్మా. ఇప్పుడు ఇతను మీ ఆయన ఏమంటుండే, ఇప్పుడు మీ 2 మధ్యలో గొడవ అయితే నాలాంటి వాళ్ళు మిలవాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోవాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర పోవాలి. ఎట్లా మీ ఇంటి వాళ్ళ దగ్గర పోతలేరు కాబట్టి అది వదిలిపెట్టేసి ఇంకొని ప్రేమించుకుంటే తిరుగుతావు. పద్ధతేనా ఇది? అది వదిలిపెట్టేసి ఇంకొని ప్రేమించుకుంటే తిరుగుతావు. పద్ధతేనా ఇది? ఏంది ప్లాన్ ఇది? ఏంటి నీ సంగతి ఏంది? అన్న ప్రేమించడం పెళ్లి ఫస్ట్ ఫోన్ ఫస్ట్ చెప్పింది. ప్రేమించడం అన్న, ప్రేమించిన నాకు కావాలన్నా, ఆమె కావాలా, నాకు కావాలన్నది. సరేలే ఉండమని అనుకున్నా. సరే పెళ్లి వరకు నేను చేసుకున్నాను. పెళ్లి ఎందుకు తీసుకుంటాను? కలిసి ఉందామన్నా మనం పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు. ప్రేమించుకున్నాను కానీ పెళ్లి ఆమె 2 పిల్లలు నేనేం చేసుకోవాలన్నా? నాకు కూడా ఫ్యామిలీ ఉందన్నా. ఆమె 2 పిల్లలు నేనేం తీసుకోవాలి? లవ్ అంటే లవ్ అంటే కలిసిన రిలేషన్ అంటే నాకే ఏం చూడక ఆమెకే చెప్పు. లవ్ అనేది లివింగ్ రిలేషన్ అని చెప్పిన. క్యాజువల్ మీట్ అని చెప్పిన. క్యాజువల్ మీట్ అంటే ఏందన్నా? నార్మల్ గా కలవడము, మాట్లాడడం, పెళ్లి, పిల్లలు. క్యాజువల్ మీట్ అంటే సరదా కలవడం అంటే ఏంటి? అమ్మ ఏంటన్నా చెప్పాను. ఇప్పుడు ఏం నడుస్తుంది బయట? మరి ఇప్పుడు ఎట్లా ఫ్యామిలీ తీసుకో, బయట కలుస్తాం, మాట్లాడదాం, ఎంజాయ్ చేద్దాం అంటే ఎంజాయ్. పెళ్లి చేసుకుందాం. నిన్ను పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? 2 పిల్లల తల్లి పెళ్లి చేసుకుని అనేవాడు మేము మాట్లాడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? 2 పిల్లల తల్లి పెళ్లి చేసుకుని అనేవాడు మేము మాట్లాడుతున్నాను. చాలా హుషారు దెబ్బలు తింటావు కదా. నన్ను నమ్ముకుని నమ్మని చెప్పిన నేను. ఇప్పుడు ఏంటి అసలు నీ ఇన్స్టా ఫస్ట్ నీ ఇన్స్టా అమ్మాయిది ఇన్స్టా ఐడి ఓపెన్ ఇదే అన్న ఐడియా. ఇదేనా? ఇదే అన్న. చూడన్న ఫస్ట్ ఆమె కంగారు పడకు. ఏందమ్మా ఈ మెసేజ్ లేదమ్మా? ఏంది మెసేజ్? ఎవరు ఎక్కువ మెసేజ్ పెట్టారు? వాళ్ళ హస్బెండ్ పక్కన ఉండు. చదవనా? వద్దన్నా మళ్ళా. ఏందమ్మా నువ్వేం పెట్టినావు మెసేజ్? ఏ ఫోటోలు అవి? ఫోటోలకి పబ్లిక్లో పెట్టుకుంటారు మీరు? ఓ నాయన దేవుడు ఏంద్ర నాయన. ఫస్ట్ చూపినా మీ ఆయనకి అన్నీ చూపిమంటవా? ఫస్ట్ బ్లాక్ చేయి, అమ్మాయి నెంబర్ బ్లాక్ చేయి, ఐడి కొడితే. ఇంకేమైనా ఉన్నాయా? ఏమన్నా మనిషివా గాడిదవా? ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టుకుంటావా నువ్వు? మీ ఆయన చూపిన ఇప్పుడు ఇవి ఇంకేమైనా ఉన్నాయా? డీలర్ గ్యాలరీ ఓపెన్ లాక్ ది. కలిసి దిగిన ఫోటోస్ వాళ్ళ ఇంట్లోనే. వీళ్ళ ఇంటికి ఎందుకు పోయినావురా? రమ్మన్నా పోలే. నైట్ డ్యూటీ షిఫ్ట్ నైట్ అయితే నైట్ ఒకసారి రా, నాకు బోర్ కొడతా మాట్లాడాలంటే నైట్ పోయినా 2 o'clockకి. నువ్వు వెళ్ళు రా, వెళ్ళు. అమ్మాయికి మళ్ళీ మెసేజ్ చేసినావు, కాల్ చేసిన నీ తొక్క తీస్తా. బ్లాక్ చేసినా కదా. ఆ పిల్లని ఏజ్ ఎంత అమ్మా? 26 ఏళ్ళు. ఆ ఫోటోలు పంపిస్తావు నువ్వు, అవి మీ ఆయన చూస్తే. ఆ పిల్లని ఏజ్ ఎంత అమ్మా? 26 ఏళ్ళు. ఆ ఫోటోలు పంపిస్తావు నువ్వు, అవి మీ ఆయన చూస్తే. చూపినా ఇప్పుడు మీ అన్నకి? డిలీట్ చేసిన కాబట్టి సరిపా. ఆ పిల్లాడు తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు? సిగ్గుండాలి. ఇప్పుడు ఏడుస్తున్నావు.
క్షమించమని అడుగు కాల్మొక్క. సారీ అండి ఇంకొప్పుడు ఏం నేను అవసరం తప్పు లేదు, మంచిగా ఉంటే సరిపోతుంది, ఎప్పుడు నుంచి బుద్ధిగా ఉంటే సరిపోతుంది, అందుకే పిలిచి కాదమ్మా, నీకు పిల్లలు 2 పిల్లలు పెట్టుకొని మీ ఆయనతో మంచిగా ఉండాలి, కానీ నువ్వు ఆడోడు ఇన్స్టాలో నీకు మెసేజ్ చేసిన హాయ్ పెట్టంగా నువ్వు హాయ్ పెడతావు, యాక్సెప్ట్ చేస్తావు. అడోడు ఊరు తెలదు పూరు తెలదు సరిగ్గా. అది ఏమన్నాడు ఇప్పుడు, ఏమన్నాడు అమ్మా ఇప్పుడు, పెళ్లి చేసుకోను అని చెప్పాడు సార్. ఏమంటుండు మరి, ఏమంటుండు? మా ఫ్యామిలీ ఒప్పుకోదు కదా, పెళ్ళి అయిపోయింది కదా, నీకు 2 పిల్లలతో నేను ఎలా చేసుకుంటాను అని అంటున్నాడు. ఏమంటుండు? బయట తిరగనీకి వాడుకోనీకి తిరగనీకి అయితే ఓకే అంట. ఆడు మంచిగా 2 మాటలు మాట్లాడితే ఆయన కాడ ప్రేమ నాది, ఈయన కాడ ప్రేమ లేదు. ఆయన 2 మాటలు బయట ఓడో 2 మాటలు మాట్లాడి ఐస్ క్రీమ్ కొనిచ్చి ఏదో ఆయన మంచి ముద్దుగా మాట్లాడితే అది మీ ప్రేమ ఉన్నట్టు. అక్కడ ఏమంటుండు? నీ ముందు అన్నాడు కదా వాడుకొని వదిలిపెడతాను. చెప్పు, సమాధానం చెప్పవు. అవును సార్ సారీ అండి ఇంకెప్పుడు తప్పు చేయండి, నన్ను క్షమించండి. మంచిగా ఉంటే సరిపోతుంది, కొంచెం బుద్ధిగా ఉంటే సార్. కాదు ఇప్పుడు అన్న, ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు ఆ అబ్బాయి వద్దు, నువ్వు ఈ అబ్బాయిని వద్దు అని వెళ్ళిపోతాను, వెళ్ళిపో. మరి ఇప్పుడు ఆడు కూడా వద్దాను వెళ్ళిపోతావు మరి చెప్పు. నేను ఉంటాను. ఆయన వద్దంటు నువ్వు వద్దు అన్న, ఉంచుకోకన్నా, అవసరం లేదు. ప్లీజ్ సార్ మీ కాల్ నా కాలు పట్టుకునేది ఎందుకమ్మా, నీకు ఇన్స్టాలో నీకు ఫ్రెండ్ ఉంది కదా. నాది తప్పు అయిపోయింది సార్, ఇంక ఎప్పుడు నేను చేయను సార్. మంచిగా ఉంటారా? ఉంటాను సార్. మా ఆయనకు సారీ చెప్పమల్లా. సారీ అండి ఇంకెప్పుడు నేను వెళ్ళను. అన్న ఏమన్నా ఇట్లా మళ్ళీ ఇట్లా ఇలాంటివన్నీ తీసుకొచ్చుకో. నువ్వు కూడా కొద్దిగా టైం స్పెండ్ చేయ, అమ్మాయితోటి టైం స్పెండ్ చేసి మాట్లాడుతుండే ఏమన్నా ఉంటాయి కదా బాధలు, ఏదన్నా ఉన్నప్పుడు. సరే నువ్వు ఫుల్ బిజీ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్లు ఉంటాయి, డే షిఫ్ట్లు ఉంటాయి, కాబట్టి తనతో కూడా కొద్దిగా మాట్లాడి ప్రేమగా చూసుకుంటావు. సరేనా? సరే సరే వెళ్ళండి.